నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, అష్టదళ పద్మం జనరల్ గా స్వామివారికి చాలా చాలా ఇష్టం. వెంకటేశ్వర స్వామికి, అలాగే లక్ష్మీదేవికి ప్రతీకగా కూడా చెప్తూ ఉంటారు అష్టదళ పద్మాన్ని. అష్టదళ పద్మ పాద సేవ కూడా తిరుపతిలో ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. అసలు ఎంతకింత ప్రాధాన్యత ఉంది? ఏంటి అష్టదళం అంటే? 1984వ సంవత్సరం గోల్డెన్ జూబ్లీ ఇయర్ ఆఫ్ టిటిడి అన్నమాట. 1984 అయితే ఏదైనా ఒక సేవ చేయాలి స్వామికి, ఆ ఆర్జిత సేవల్లో అది ఆ సేవ అనేది కంటిన్యూ అవ్వాలి అని చెప్పి టిటిడి వారు ఆలోచించారు. కానీ వాళ్ళకి ఎలాంటి పూజ చేయాలి, ఏ పూజ స్వామివారికి అర్పించాలి అనేది వాళ్ళందరూ కూర్చొని మీటింగ్. ఏం చేయాలంటే వీళ్ళందరికీ ఏది చెప్పినా ఒకరికొకరికి నచ్చడం లేదనమాట. ఇది కాదు, ఇంకొంచెం ఏదైనా బాగుంటే బాగుంటుంది, కంటిన్యూ అవ్వాలి కదా ఒకసారి పెట్టిన తర్వాత అనేది యోచిస్తున్నప్పుడు వాళ్ళు కరెక్ట్గా మీటింగ్ అవుతుంది. ఒకళ్ళు లోపలికి వచ్చి, వాళ్ళన్న వ్యక్తి మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు, స్వామివారికి ఏదైనా తీసుకొచ్చినట్టున్నారు ఆయన్ని చూస్తే. ఆయన చూస్తే ఏమో చాలా, అంటే తెలిసిపోతుంది కదా, ఆహార్యం తెలుస్తుంది కదా ఎవరికైనా కూడా. అంత మరీ పెద్ద విఐపి అని అయితే నాకేం అనిపించట్లేదు, కానీ మిమ్మల్ని కలవాలి, మీతోనే మాట్లాడాలంటున్నాడు అని. అంటే ఏంటయ్యా, మీటింగ్ ఉంది, స్వామివారికి ఇంత ఇచ్చేస్తున్నాం కదా, మీటింగ్లో ఉన్నామని నువ్వు చెప్పలేవా అని అంటే, కాదు, అతన్ని చూస్తే నేను చెప్పలేకపోతున్నా, అతన్ని చూస్తే నేను అలా చెప్పలేకపోతున్నాను, ఎందుకు మీరు కంపల్సరీగా మాట్లాడాలి అని అంటున్నారు అని అంటే, సరే పంపించు అని అంటారనమాట. ఆయన అతను లోపలికి వచ్చి, ఆయన ఒక ముస్లిం వ్యక్తి వచ్చిన ఆయన, వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి తరతరాల నుంచి కూడా స్వామివారికి సుప్రభాత సేవ చేయడం అనేది అలవాటు అనమాట. వాళ్ళ ఇంట్లో మంగళవారం నాడు వాళ్ళందరూ సుప్రభాతం పాడుకుంటారు ఇంట్లో, ముస్లిమ్స్. అయితే వాళ్ళ నాన్నగారికి అనిపించిందిట, నేను 108 బంగారు కమలాలు ఇవ్వాలి స్వామికి అని చెప్పి అనిపించిందంట ఆయనకి. అయితే ఆయన 54 ఎన్నో చేసే వరకల్లా ఆయన దూరం అవడం జరిగింది అనమాట. వెళ్ళిపోయితే తండ్రి కోరిక మరి కొడుకు నెరవేర్చాలి కదా, నాకు ఇన్ని సంవత్సరాలు పట్టింది మిగతా 54 నేను సమకూర్చుకోవడానికి. ఇప్పుడు 108 ఉన్నాయండి, స్వామివారికి నేను సమర్పించడానికి వచ్చాను అనేసరికి అసలు ఆ పద్మాలని చూస్తుంటే ఆహార్యం ఇంపార్టెంట్. అది చూస్తే బంగారు కమలాలు చక్కగా, దానికి 8 దళములు ఉంటాయి, అది అష్టదళం. చూసే వరకల్లా వాళ్ళకి ఏదైతే ఆర్జిత సేవ చేయాలని అనుకున్నారో, ఆయన మంగళవారం నాడు వాళ్ళ ఇంట్లో సుప్రభాత సేవ జరుగుతుంది కాబట్టి మంగళవారం నాడే ఈ అష్టదళ పాద పద్మ సేవ కూడా స్వామికి జరగాలి అని చెప్పి తీర్మానించారు. అది అందుకని ఆ పాద 40 ఏళ్ల నుంచి సుమారుగా సాగుతుంది. ఆ పాదపద్మ సేవ చూడడమే గాని అది మన వల్ల, అది మనం చేసుకోగలుగుతామా లేదా అనేది, మన ఇంట్లో అయితే మనం చేయలేం కదా. బంగారు కమలాలు చేసుకోగల ఇది ఉన్నా కూడా స్వామి సంకల్పం కూడా ఉండాలి. అయితే నేనేం చేస్తున్నాను అని అంటే, వెండివి తీసుకున్నా, ఒక్కొక్కటి పోగేసుకుంటున్నా. ఇట్లా ప్లేట్ లాగా వస్తుంది చక్కగా. ఇప్పుడు కమలాలు దొరుకుతున్నాయి. చిన్న చిన్న పువ్వులు అయితే చూస్తాం కానీ పెద్దవి కూడా దొరుకుతున్నాయి. కమలాలు ఆర్డర్ ఇస్తే కూడా చేస్తాం. కమలం ఎంత పడుతుంది? మనకి పడుతుంది పద్మిని, ఒక 800 వరకు పడింది నాకు. 800 to 1000 వరకు పడింది. ఒక్కొక్కటి నేను పోగేస్తున్నాను. సరే 108 మనం నెమ్మదిగా పోగేసుకున్నా. ఇప్పుడు ఒక చక్కగా ఇట్లా ప్లేట్ లాగా వస్తుంది ఒక్కొక్క పువ్వు పెట్టడానికి కూడా స్వామి పాదాల దగ్గర. అది కూడా మన ఇష్టం తీసుకోవచ్చు. అయితే ఈ సేవని కంపల్సరీగా మనం బుక్ చేసుకోవాలి టీటీడీలో. కానీ ఇవాళ బుక్ చేసుకుంటే మనకి 2 ఏళ్లకో 3 ఏళ్లకో 4 ఏళ్లకో దొరుకుతుంది ఆ సేవ. అంటే మరి నెలలో 4 మంగళవారాలు, మహా అంటే 5 మంగళవారాలు ఎప్పుడన్నా రావచ్చు అనమాట. బుక్ చేసుకోండి. అయితే మనం అప్పుడు అక్కడ ఉండం కదా ప్రతి మంగళవారం. ఇంట్లో ఎలా చేసుకోవాలి అని అంటే, నాకేమనిపించింది అంటే, ఒక్క కమలం పువ్వు
తెచ్చుకొని మంగళవారం నాడు స్వామి ఆ సేవలో నేను పాల్గొనడానికి నాకు అవకాశాన్ని కల్పించు అని చెప్పి స్వామివారికి మనం ఆ కమలాన్ని సమర్పించి దండం పెట్టుకోవడము. అమ్మవారికి కూడా అమ్మ ఎలా అయినా సరే ఈ సేవకి నాకు ఈ టికెట్ దొరికేలాగా చూడు, మమ్మల్ని అటెండ్ అయ్యేటట్టు చూడమ్మా అని చెప్పి అమ్మవారికి కూడా దండం పెట్టుకోవడం. ఎందుకంటే అష్టదళ పాద పద్మ సేవ చేస్తే సక్సెస్, లైఫ్లో సెటిల్మెంట్, ఇంకా చాలా అంటే లైఫ్లో ఎటువంటి పనులు అవ్వకపోవడం అట్లాంటివి ఏమి ఉండవు అనమాట. కాబట్టి ఆ సేవ ఎటువంటి పరిస్థితుల్లోనూ చేయించుకోవాలి. బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్ ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవచ్చు టికెట్స్. అద్భుతం. ఇది జీవితంలో ఒక్కసారైనా ఆ సేవను చూడాలి. అలా చూసేలాగా మనం ఎవరం చూడడానికి ఆయన కరుణ ఉండాలి కదా. రండి పాదాలు అంటే అప్పుడు పాదాలు కనపడతాయా? పాదాల దగ్గరే ప్లేట్ లాగా పెట్టి నిజపాద దర్శనం జరుగుతుందా? నిజపాద దర్శనము గురువారం నాడు జరుగుతుంది కదా. మంగళవారం నాడు పాదాలు అలంకృతమయ్యే ఉంటాయి, కానీ పాదాల దగ్గర పువ్వులన్నీ ఒక్కొక్క పువ్వు నామం చదువుతూ పెడతారు అనమాట. అద్భుతం. చాలా బాగుంటుంది. అందులో అవేంటంటే ఒక భక్తుడి చిరకాల కోరిక అనుకో, జీవితంలో అది చెయ్యాలి అన్న సంకల్పం రావడం. స్వామి సంకల్పం లేనిది అది రాదు కదా. అది రావడము, అది తండ్రి పోయిన తర్వాత ఎంతమంది 1984 అంటే ఎప్పుడుదో కాదు కదా, ఈ మధ్య కాలంలోనే అలాంటి తండ్రి ఆలోచనని మేము నెరవేర్చాలి, మేము దాన్ని కంప్లీట్ చేయాలి అని చెప్పి దానికోసమే తపన పడి అది మళ్ళీ టీటీ దాకా వచ్చి ప్రత్యేకంగా మళ్ళీ స్వామికి ఏ సేవ చెయ్యాలి అని అనుకున్నప్పుడు బ్యూటిఫుల్. చాలా చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పారు. చాలా మనసుకి సంతోషం అనిపిస్తూ ఉంటుంది కొన్ని మాటలు వింటుంటే. ఇది అట్లాంటి ఒక ఎపిసోడ్ డెఫినెట్ గా. మరి మీకు విన్న తర్వాత ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో నాకు తెలియజేస్తారా? రైట్ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే.